ఇండియాలో పబ్ అనే కల్చర్ వచ్చింది. ఇప్పుడు పబ్ కల్చర్లో మీరు మొత్తం అమ్మాయిలందరూ ఒకరోజు చీర వేసుకొని ఫుల్గా కవర్ చేసుకొని చీరలతో పబ్కి ఎంటర్ అవ్వండి, పబ్ ఆపేస్తుంది. పబ్బు డ్రెస్ కోడ్ కావాలంటారు. ఎందుకు? దే ఆర్ యూజింగ్ యూ యాజ్ ఎ ప్రొడక్ట్. మిమ్మల్ని చూసి ఒక నలుగురు అబ్బాయిలు వస్తారు, లేకపోతే మీకోసం ఒక నలుగురు అబ్బాయిలు 10 మంది అబ్బాయిలు ఆ పబ్కి ఎంట్రన్స్ ఇస్తారు అనేది ఆ బిజినెస్ మోడల్. అది డ్రెస్ కోడ్ అనేది క్రియేట్ చేసేది కూడా అదే. మీరు చాలా పద్ధతిగా పూర్తిగా ఫుల్ కవర్ అయ్యారండి. అది పద్ధతి అని నేను ముందరేయట్లా, కానీ ఫుల్ కవర్ అయ్యి వెళ్ళండి. మీరు వెళ్ళిన తర్వాత యూ విల్ సీ ద డిఫరెన్స్. మీకు ఒక పబ్ అనేది గ్యాదరింగ్ ప్లేస్ కదా, మీరు ఫన్ కోసం ఎంజాయ్మెంట్ కోసం వెళ్తున్నారు కదా, లెట్స్ చేంజ్ ద అటైర్. మొత్తం మార్చండి. అబ్బాయిలు కూడా ఫుల్ ప్రాపర్ ఇండియన్ ట్రెడిషనల్ లుక్తో, అమ్మాయిలు కూడా ఫుల్ అసలు మీరు ఇప్పుడు ఏదైతే ట్రెడిషనల్ అంటున్నారో సో కాల్డ్ ట్రెడిషనల్, బ్రిటిషర్స్ ఏదైతే డీసెంట్ అని చెప్పేసి మన మీద ముద్రేసి వెళ్ళారో ఆ డీసెన్సీ మొత్తాన్ని తీసుకెళ్ళి పబ్లో కూర్చోండి. యూ విల్ సీ ద డిఫరెన్స్. అండ్ ఇంకోటి, మీ కాలేజీలో ఒక అమ్మాయి ఎవరైనా వెస్ట్రన్ డ్రెస్ వేసుకుని కూర్చున్నప్పుడు ఒక 5 అమ్మాయిలు పూర్తిగా కవర్ అయిన బాడీస్, పూర్తిగా కవర్ అయిన డ్రెస్సులతో వెళ్ళకుండా నుంచుని ఏం నువ్వు ఇలా వేసుకొచ్చాయంటే ఏంటది, ఆ రివీలింగ్ ఏంటని చెప్పేసి ఎగతాలు చేయడం మొదలెట్టండి. ఇట్స్ ఎ సైటిక్, ఇట్స్ ఆల్ హియర్. అసలు ఏది పర్మనెంట్ కాదు. ఇట్స్ ఆల్ ఇన్ఫ్లుయెన్స్. పైన ఉన్న బిజినెస్ పీపుల్ వాళ్ళకి ఎక్కడ ప్రాఫిట్ వస్తుంది, దేని నుంచి ప్రాఫిట్ వస్తుంది, బయట ఉన్న కంట్రీస్ మా వస్తువులు మనం ఎలా అమ్ముకోవాలి, ఎలా అడ్వర్టైజ్ చేసుకోవాలి అనే దాని నుంచే ఇదంతా జరుగుతుంది. కానీ మీ కాన్ఫిడెన్స్, మీ కంఫర్ట్, మీ ఎలిగెన్స్, మీ చార్మ్ మీ చేతిలోనే ఉంది, మీ కంఫర్ట్లోనే ఉంది.